అన్న ఆనందరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం అందున మా ప్రియాపరిలో గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. అవును తండ్రి, గడచిన ఆదివార దినము నుండి ఈ ఆదివార దినమున వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కలో ఉంచావు ప్రభు మా అందరినీ. అందుకని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, ఎందరైతే నీ ఆలయానికి రాలేక వెనకబడి ఉన్నారో వారందరినీ కూడా రప్పించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తామని అడుగుచున్నాం ప్రభువా. అయ్యగారు వాక్యములకి వెళుతుండగా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తామని అడుగుచున్నాం ప్రభువా. ఆ వాక్యము విని మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో కర్నూలు దేవనగర్లో సేవ చేస్తూ సంకాపరిగా ఉంటున్న దైవజనులు ఆనంద్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా దేవుడిచ్చే అత్యున్నతమైన దీవెన పొందుకోవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయం మన మధ్యలో దైవజనులు ఆనంద్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దైవనామానికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి మీకు అందరికీ పేట వందనములు. మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి మరి అయ్యగారు, మరి ఏబిఎం ఫీల్డ్ ప్రెసిడెంటు మరి పెద్దలు సారు, మరి అయ్యగారు వైస్ ప్రెసిడెంటు ప్రభుదాస్ సార్ గారికి పేట వందనములు. అదే రీతిగా మరి సంఘ సెక్రటరీ గారికి, మరి సంఘ పెద్దలైన వారికి, పరిశుద్ధులైన వారికి, నీతిమంతులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనములు తెలుపుతున్నాను. మరి 3 విషయాలు మరి ఈరోజు కొంచెం ఎగ్జాంపుల్గా మరి మాట్లాడుకుందామండి. మరి 3 విషయాలు ఏమిటి అంటే, మరి ఒక ప్రాంతంలో ఒక పక్షి ఉంది. మరి ఆ యొక్క పక్షి ఆ మంచులో అది ఆకాశంలో పోతూ ఉంటే మరి ఒక మంచు పడి అది కిందకి పడిపోతుంది. ఆ కిందికి పడిపోయినప్పుడు ఆ మంచు మరి అది ఎలాగైతే బతకాలని ఆశపడుతూ ఉంటుంది. ఆ మంచు పై కింద పడుతూ ఉంది. అక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆవు వచ్చేసి దానిపైన పేడ వేస్తుంది. పేడ వేస్తే నా పైన ఇంత భారంగా పడిందని అది అనుకుంటుంది. అనుకున్నప్పుడు మరి అక్కడ ఒక పిల్లి వస్తుంది. పిల్లి వచ్చి ఆ పేడను తీస్తుంది. తీసినప్పుడు నన్ను బతికిచ్చినారని అది గట్టిగా అరుస్తుంది పక్షి. గట్టిగా పక్షి అరిచినప్పుడు ఆ యొక్క అరుపు అరిచినప్పుడు ఆ పిల్లి ఆ యొక్క పక్షిని మరి తినడం జరిగింది. ఎందుకంటే 3 విషయాలు ఎలాగున్నాయంటే, మరి 3 విషయాలు మరి మన పైన బుజర జల్లే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ ఆ 3 విషయాల మీద దేవుడు మరి మనము మరి ఒకటి శత్రువులుగా ఉంటారు, మరి రెండవదిగా మరి మనకు మరి మిత్రులుగా ఉంటారు. ఆ రీతిగా మరి 3 విషయాలుగా మరి దేవుడు మరి ఉంటారు. కాబట్టి మనము అలాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ప్రకారంగా మనము మరి నడుచుకోవాలని వాక్యము మనకు బోధ వినిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రేమతో మనము నడుచుకునే వారిగా ఉండాలని, మరి ఎందరో శత్రువులుగా ఉంటారు మన పైన, మరి మిత్రులుగా ఉంటారు, ఎందరో ఓదార్చే వాళ్ళు కూడా ఉంటారని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అది మరి ఆ పక్షి మరి రక్షించుకోవాలనుకునింది, కానీ మరి పిల్లి మరి ఆ పక్షిని తినింది, రక్షించినారని కాపాడుకునింది. కానీ ఈ లోకంలో కూడా అలాగనే మరి ఉంటాయి అలాంటి వేదన, అలాంటి మనోదుఖము, మనోవేదన ఉంటుంది. కానీ మనము దేవుని నమ్మున్నాము కాబట్టి దేవునికి మనము క్రమముగా మనము సంఘంలో మరి ఎలా ప్రవర్తన కలిగి నడుచుకోవాలి, ఎలా సోదర ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఎలా విశ్వాసం కలిగి నడుచుకోవాలి, ఎలా మరి తాత్పర్యం కలిగి నడుచుకోవాలి, భావయుక్తంగా నడుచుకోవాలి అని దేవుడు ఈరోజు
మన సంఘానికి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యంలో పుస్తకంలో నుంచి దేవుడు ఈరోజు మరి కొన్ని మాటలు వినిపించాలని మీ సంఘానికి దేవుడు మరి ఒక విశ్వాసిగా మరి దేవుడు మరి మీతో ఒక జత పనివారిగా మరి ఇక్కడ చేయడం జరిగింది. కానీ నేను ఇక్కడ మరి అవకాశం ఇచ్చినందుకు మరి సార్ గారికి ప్రభుపేట వందనములు. చదవండి వాక్య భాగము. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుండెను. ఇక్కడ సంఘము 3 ప్రాంతాలు ఉన్నాయి. ఏమేమి ప్రాంతాలు అంటే యూదయ, గలిలయ, సమరయ. ఈ 3 ప్రాంతాల్లో క్షేమాభివృద్ధి కలుగుతూ సంఘము ఉంటుంది. ఆ క్షేమాభివృద్ధి అనే మాటకు మరి సంఘములైనటువంటి మనమందరము మరి యేసుక్రీస్తు యొక్క మరి విశ్వాసులు మరి చెల్లా చెదురుగా అయిపోయిన వారు. యేసుక్రీస్తుకు మరి శిశువులు చెదిరిపోయిన వారుగా ఉంటున్నారు. కానీ అంశంలోకి వచ్చే ముందు మరి అవి 9 విషయాలుగా ఉన్నాయి. సమయం తక్కువ వస్తుందేమో, చూద్దాం దేవుని వాక్యం నుంచి. సరే మరి సమయం కూడా మనకు 20 నిమిషాలు ఇస్తున్నారు సారు. మరి అందుని బట్టి మరి త్వరగా ముగిచ్చేద్దాం అనుకున్నాము. 1, భయభక్తులు కలిగి నడుచుకోవాలి. 2, సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఎవరు విశ్వాసులు? అందుకే అంటాడు దేవుడు మరి మీరు వెలుగు. చూడండి పరిశుద్ధ గ్రంథం. ఎందుకు దేవుడు మరి మనలను పిలిచాడు? ఎలా ఉండాలో చూడండి. సంఘం ఎలా ఉండాలి, ఎలా మరి ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు సంఘానికి హింసకులుగా క్రీస్తు శిష్యులు చెల్లా చెదురై పోయారు. అయినా వారు చెదిరిపోయిన చోటనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యొక్క శిశువులు ఆ చెదిరిపోయినటువంటి చోటనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించని అనే రీతిగా మరి పెద్దలు మరి అప్పుడు శిశువులు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవాళ్ళు. మరి మన ప్రాంతాల్లో కూడా మన మరి స్థానిక సంఘ కాపరి మరి అదే రీతిగా మరి ఫీల్డ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఎంతో శ్రమతో వీధి వీధిన గ్రామాన మరి సంఘాల్లో మరి వెళ్ళి సువార్తలు ప్రకటిస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో సువార్తలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క క్రీస్తు సంఘానికి మరి హింసకులుగా క్రీస్తు శిష్యులను చెల్లా చెదిరైపోయారని వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి మరి క్రీస్తు సంఘాన్ని హింస నాశనం చేయదు. కాబట్టి మరి విశ్వాసంతో ఉన్నటువంటి మనల్ని అందరినీ హింస పెడుతున్నారు మన పైన. అలాంటి వాళ్ళు మనకు మరి నాశనం చేయాలనుకున్నా కూడా యేసుక్రీస్తు నమ్మినటువంటి బిడ్డలను, విశ్వాసులైన వారిని మనం అందరినీ హింస అనేది నాశనము చెయ్యదు. కాబట్టి మరి ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు సంఘాన్ని హింస నాశనం చేయదని, దాని సాక్ష్యాన్ని ఆపలేరని క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులు గ్రహించారు. కాబట్టి ఎందరైనా మనల్ని హింసించినా కూడా అలాంటి వాళ్ళు తిడితే అనే రకంగా మరి మనకు దేవుడు ఉన్నాడనే సాక్ష్యంతో ముందుకు వెళ్తూ మరి ఆనాడు శిష్యులైన వారు, ఈనాటి విశ్వాసులైనటువంటి మనము మరి ఇక్కడ గ్రహించాము మనం అందరం. కాబట్టి వారు క్రీస్తునందులు ఎలా ఉండాలంటే వాళ్ళు భయము భక్తి కలిగి ఉన్నారు. మన సంఘంలో ఎలా ఉన్నాము? మనము భయము భక్తి కలిగి ఉన్నాము. సమస్త ప్రవర్తన యందు మనము భయము కలిగి భక్తి కలిగి ఉన్నాము. కాబట్టి మరి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతో ముందుకు సాగుతూ విస్తరిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో మరి ఆదరణతో మనము సాగిపోతూ ఉన్నాం, విస్తరిస్తూ ఉన్నాం. మరి మన కులుమాల సంఘం మరి పూర్వం ఉన్నటువంటి సంఘం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మనకి విస్తరణ అనేది జరిగిందా, ఆగిపోయిందా, సాగిపోయిందని మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి. కాబట్టి మన సంఘం అనేది సాగిపోతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి మనం కూడా మన ఆత్మ ఫలాలు అభివృద్ధి ఫలంలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని వాక్యము
సెలవిస్తూ ఉంటుంది. మనమందరము దేవునికి నమ్ముకునే వారిగా నమ్మకస్తులుగా ఉండాలని చెప్తా ఉంది. మరి భయభక్తులు కలిగి ఉండాలనే వాక్యము కీర్తన గ్రంథము 111 10వ వచనం. భయభక్తి గలవారు యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలుగువారు. ఆయన శాసనములను ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కాబట్టి యెహోవా యందు ఏముండాలంటే మనకు భయం ఉండాలి. భయం ఉంటే మనకు నిత్యం ఏముంటుంది? స్తోత్రం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, ఏది మాన్యమైనదో ఏది మాన్యం కానిదో అవన్నీ మనకు తెలుస్తూ ఉంటున్నాయి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ భయభక్తులు కలిగి నడుచుకోవాలని, మరి యెహోవా యందు భయము కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. మరి మనం పాటించాల్సింది భయం అనేది పాటించాలి. మరి రెండవదిగా సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మరి సంఘం అనే మాటకు వస్తే, మరి సంఘము నేడు సంఘాన్ని గురించి తెలుసుకుందాం. నేడు సంఘాలు, ముందుగా సంఘం అంటే ఏమిటి? సంఘం అనగా అందరూ కలిసినది శరీరం, ఒక కుటుంబం లాంటిది, ఒక సమాజం లాంటిది. కాబట్టి మరి ఒక శరీరము మనకైతే ఎలాగైతే అతకబడి ఉన్నాయో, ఒకదానికి ఒకటి తల, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు ఎలాగ అతకబడి ఉన్నాయో ఆ రీతిగా సంఘం అనగా అందరూ కలిసినది శరీరము. అన్ని అవయవాలు కలిసి ఏ విధంగా శరీరం ఏర్పడిందో అదే విధంగా అనేక మంది కలిసిన దాన్ని ఏమంటాము? సంఘము అంటాం. నాదొక్క శరీరమే, నేను ఒక్కని ఇక్కడ వాక్యం చెప్తున్నాను. మీరందరూ ఉన్నారు, మీరందరూ కూడా అనేక మంది శరీరం యొక్క అవయవాలుగా మనం అందరం ఉన్నాము. కాబట్టి ఇక్కడ సంఘముగా ఉన్నాము. కాబట్టి ఒక వ్యక్తి నుంచి అనేకమైనటువంటి వ్యక్తులు కలిసిన చోటనే సంఘము అంటాము, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి మరి ఇద్దరు ముగ్గురు కూడిన చోట మరి ఉన్నదాన్ని ఏమంటాము? రాజ్యం అంటాం. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నదాన్ని సమాజం అంటాం. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని రాజ్యం అంటాం. సమాజం అంటే మరి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న వారిని సమాజము అంటాం. మరి ఆ రీతిగా ఇక్కడ కూడా సంఘం అనగా అందరూ కలిసినదే శరీరము. అన్ని అవయవాలు కలిసి ఏ విధంగా శరీరం ఏర్పడిందో అదే విధంగా అనేక మంది కలిసిన సంఘమును ఏర్పరచుకున్నారు. అనేక మంది కలిసి మనం అందరము ఒక సంఘముగా, ఒక గృహముగా, ఒక దేవుని సన్నిధిగా, దేవుని ఇల్లుగా ఏర్పరచుకున్నాము. ఈ ఇల్లు ఏర్పరిచినది మనం కాదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. ఈ సంఘానికి తీసుకొచ్చింది ఎవరు అంటే మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు మిమ్మలను సంఘంలోకి తీసుకొచ్చారు. మీరందరూ విశ్వాసులు అని ఈ వాక్యం చెప్తా ఉంది. మరి క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులందరూ మరి కలిసి క్రీస్తు సంఘముగా ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసులందరూ కలిసినదే క్రీస్తు సంఘము. మరి క్రీస్తు నందు మనం అందరము కలిగినాము కాబట్టి మనము క్రీస్తు స్వరక్తం ఇచ్చినటువంటి, విలువ పెట్టినటువంటి, మరి కొనబడినటువంటి సంఘము క్రీస్తు సంఘము. మనం అందరం కలిసి ఆయన స్వరక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన చెప్పినందుకే మనము ఈ సంఘానికి వచ్చినాం. ఆయన నడిపించినందుకే సంఘంలో వచ్చి పాటలు పాడుతున్నాం. నేను చెప్పలేదు, ఇంకొకరు చెప్పలేదు, దేవుని మాట. ఆ మాటలు అదే చెప్తున్నాడు పాత గ్రంథంలో. మరి దావీదు కీర్తనకారుడు శాసనములు అనుసరించాలంటున్నాడు, నిత్యము స్తోత్రం అంటున్నాడు. జ్ఞాన వివేకములు మరి జ్ఞానమునకు మూలమని ఆయన చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు విశ్వాసులు మరి అంటే అపోస్తల పుస్తకంలో నుంచి 2వ అధ్యాయం 40వ వచనంలో చెప్తా ఉంది. మనము విశ్వాసులు అనే మాటకు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. ఈ మూర్ఖతరము నుండి రక్షణ పొందుటకు బయటకు పిలువబడిన వారు విశ్వాసులు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మరి వారికి మరి దూరంగా ఉండమంటున్నాడు. ఈ మూర్ఖతరములో నుండి రక్షణ పొందుటకు బయలుపడిన వారు విశ్వాసులు. వీరినే
క్రీస్తు శిష్యులు అంటారు లేదా విశ్వాసులు అంటున్నారు. విశ్వాసులు కాబట్టి ఈ మూర్ఖపు తరము నుండి మరి రక్షణ పొందుటకు బయటకు పిలువబడినటువంటి వారిని విశ్వాసులు అని అంటారు. మరి అందుకే వారిని అంటాడు దేవుడు. మరి దేవుడు అంటాడు మీరు వెలుగు అంటున్నాడు. ఎఫెసీ పుస్తకంలో నుంచి పౌలు భక్తుడు ఆ మాటలు చెప్తా ఉన్నాడు. అందుకే వారిని అంటాడు వెలుగు అని. ఎఫెసీ పుస్తకంలో నుంచి 5:8 మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మన దేవుడు వెలుగై ఉన్నారంట. మీరేమి పూర్వమందు ఎలా ఉన్నారు? చీకటై ఉన్నారు, పాపపు స్థితిలో ఉన్నారు, మనోదుఖం భేదంతో ఉన్నారు. ఇప్పుడు దేవుని దగ్గర వచ్చినాక అవన్నీ తొలగిపోయాయి. మనం సంతోషంగా దేవుని దగ్గర పాటలతోని వాక్యంతోని సంతోషంగా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాం. మరి ఎల్లప్పుడూ ప్రభునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఒకరికొకరు మరి ప్రేమంగా గౌరవంగా మరి ఘనంగా హెచ్చించుకుంటున్నాం, సన్మానించుకుంటున్నాం. ఇలాంటి సంబరము ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు సంఘంలోనే దొరుకుతుంది ఇలాంటి ప్రేమ అనురాగాలు. కాబట్టి ఇక్కడ మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మన దేవుడు వెలుగు ఆయన పిల్లలము. మరి మనము వెలుగైనటువంటి ఆయన పిల్లలము. మన దేవుడు వెలుగై ఉన్నాడు, మనమందరము ఆయన పిల్లలము, వెలుగు. మరి మనము కూడా వెలుగై ఉన్నాము. మొదటి యోహాను పుస్తకంలో నుంచి మరి పత్రికలో నుంచి 1:5 మొదటి యోహాను 1:5 మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆయన మొరలు విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. కాబట్టి ఇక్కడ చెప్తుంది వాక్యము, మరి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మన దేవుడు వెలుగు. మరి మనం వెలుగు సంబంధులము కాబట్టి మనము వెలుగై ఉండాలి. మన సంఘంలో ఉన్న వాళ్ళము మరి ప్రవర్తన కలిగి వెలుగు కలిగి నడుచుకునే వారిగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 జలపిస్తూ ఉంది. మరి కొరింథీ రాసిన పత్రిక మరి పౌలు భక్తుడు మరి కొరింథీ సంఘానికి కూడా చెప్పినాడు. మరి ఎఫెసీ సంఘంలో చెప్తా ఉన్నాడు, యోహాను సువార్తలో మరి పత్రికలో చెప్తా ఉన్నాడు. మరి 2 కొరింథీలో కూడా ఆ మాటలు చెప్తా ఉంటున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. కాబట్టి కొత్త సృష్టి అనగా ఆధ్యాత్మికమైనటువంటి జన్మం. మరి మనము పాపాలన్నీ ఒప్పుకొని మరి నూతనంగా మరి మనం జన్మించిన వారమై ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మిక స్థితి కలిగిన మనము వారమై ఉన్నాము. గతాన్ని విడిచిపెట్టి నూతనంగా మనం బతకాలి. మరి మనము పండగలు చేసుకుంటున్నాం, జనవరి 1 డిసెంబర్ చేసుకుంటున్నాం కదా. ఇదిగో పాతవి గతించును, మరి క్రొత్తవాయని అంటారు. ఇంకా పాతవన్నీ విడిచిపెట్టాలి, కొత్త వస్త్రాలు వేసుకోవాలంటున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం చీకట్లో ఉన్నటువంటి పాపాలని విడిచిపెట్టి వాటినన్నీ మరి విడిచిపెట్టి నూతనంగా సృష్టించబడాలి. మనం నూతనమైనటువంటి వాటి మీదే ఉండాలి, మంచి జ్ఞానంతోనే ఉండాలి, మంచి విశ్వాసంతోనే ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. పాతవన్నీ వదులుకోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి కొత్త సృష్టి అనగా ఆధ్యాత్మికమైన జన్మ. కాబట్టి మనము పాత విడిచిపెట్టాలని, నూతనంగా మనము మరి దేవుని వాక్యం ద్వారా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. మరి యోహాను రాసిన పత్రికలో 1:12 చెప్తా ఉంటున్నాడు. మరి ఏమని చెప్తా ఉంటున్నాడు చెప్పండి? 1:12-13 తన్ను ఎందరు అంగీకరించిరో వారి అందరికీ అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను, శరీరేచ్ఛ వలనను, మనసేచ్ఛ వలనను పుట్టినవారు కాదు. ఇక్కడ చెప్తా ఉంటుంది. కాబట్టి మరి మనము మరి ఇక్కడ తనను ఎందరు అంగీకరించురు అనగా వారి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించును. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం అందరము మరి ఇక్కడ అంగీకరించాలి దేవుణ్ణి. అందరం మనము పాపాలు ఒప్పుకొని మరి పాపక్షమాపణ ఒప్పుకొని బాప్తీసాలు తీసుకోవాలని లేని వాళ్ళు మరి త్వరగా దేవుని మందిరానికి
మరి బల్లారాధనలో మరి ప్రభు బలలో మనము పాల్గొనేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మీరు అందరూ అధికారస్తులు అవుతారు. కాబట్టి అనేక మంది మీరు అధికారం కలిగినటువంటి మరి వారుగా అవుతారు. గొప్పగా మరి సన్నిధిలో ఉండేవారుగా అవుతారు. పాటలు పాడే తలంపులు ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి మరి ఉన్నాయి. కాబట్టి ఎందుకు మరి దేవుడు చెప్తా ఉంటున్నాడు? మరి ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలే మనకి ఈ రీతిగా సంఘం గురించి రాస్తా ఉన్నాడు. కాబట్టి యూదా, గలిలయ, సమరయ దేశాలంతటా ఎలాగైతే సంఘ క్షేమాభివృద్ధి పొందిందో ఆ రీతిగా మరి ఆ యొక్క పౌలు భక్తుడు మరి ఈ రీతిగా మరి తెస్సలోనిక సంఘంకి, మరి కొరింథీ సంఘానికి, ఎఫెసు సంఘానికి మరి ఈ రీతిగా చెప్తా ఉంటున్నాడు. మరి తెస్సలోనిక సంఘంలో చూద్దామండి 4:7 పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ. కాబట్టి మనం ఎలా ఉండాలంట? దేవుడు ఎలాగా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. చూడండి, 1 పేతురు 1:16, 1 పేతురు 1:16 వచ్చిన భాగంలో, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు క్రైస్తవులైన మనము మన జీవితం అంతటిలో పవిత్రంగానే ఉండాలి. ఎలా ఉండాలో చూడండి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, 1:10 చెప్తా ఉంటున్నాడు, సహోదర ప్రేమ విషయంలో అయితేనేమి మరి మీరందరూ ఏకభావంతో ఉండాలని చెప్తా ఉంటున్నాడు. చూడండి, మీరు చూడాలేమో 1 కొరింథీ 1:10, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సమర్థులై ఉండవలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏక తాత్పర్యంతో ఏకభావముతోనూ క్రైస్తవులందరూ ఉండాలని దేవుని చిత్తము. ఏక తాత్పర్యముతో ఏకభావముతో ఉండాలని దేవుని చిత్తము. మరి అందరూ సోదర భావము కలిగి ఉండాలి. మరి మీరందరూ ఎలా ఉండాలి? సోదర భావము కలిగి ఉండాలి. మనం అందరం ఒకరికొకరు హెచ్చించుకోవాలా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలా, ఒకరికొకరు మరి హెచ్చించుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి, ఘనంగా మనము మరి ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి రోమిలోకి రాసిన పత్రిక 12:10 చెప్తా ఉంది, సహోదర ప్రేమ విషయంలో ఒకనితో ఒకడు అనురాగం గలవారి ఉండాలి. ఘనత విషయములలో ఒకనితోనొకడు గొప్పగా ఎంచుకొనుడి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గల వాళ్ళే ఉండాలి. మనం ఒకరి యందు ఒకరు అనురాగం. మరి సహోదర ప్రేమ విషయంలో, మరి ఘనత విషయంలో కూడా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. మన సంఘంలో ఘనత విషయంలో మరి మనం ఒకరికొకరు ఘనంగా ఎంచుకోవాలి. కాబట్టి పాటలు అయితేనేమి, వాక్యం అయితేనేమి, ప్రార్థన అయితేనేమి మరి మనము ఘనంగా వాళ్ళని ఒకరికొకరు హెచ్చించుకునే వారిగా ఉండాలి. మరి మనం సాగిపోయేవారిగా ఉండాలి కానీ ఆగిపోయేవారిగా ఉండకూడదని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. సోదర ప్రేమ విషయంలో ఒకరి మీద ఒకడు అభిమానం చూపేవారిగా ఉండాలి. మనం అందరము ఒకరిపైన ఒకరు అభిమానం చూపాలి. మరి పాటలు అయితేనేమి, వాక్యం అయితేనేమి బాగా పాడతారు, బాగా ప్రార్థన చేస్తారు అని సంతోషముతో, ప్రార్థనతో, మరి విజ్ఞాపనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంటుంది. కాబట్టి సోదర విషయంలో ఒకరి మీద ఒకడు అభిమానం చూపండి. గౌరవించుకోవడంలో కూడా ఒకరినొకరు మంచి పోటీ పడాల. గౌరవించే విషయంలో కూడా ఒకరికొకరు పోటీ పడేవారిగా మనము మరి నడుచుకోవాలి, గౌరవించాలి. మరి మనము పెద్దలను గౌరవించాలంటాము, పెద్దలని కొంతమంది తిడతారు, ఆ మాట ఈ మాట అది ఇది అని చిన్నపిల్లలు పెద్దవాళ్ళని మరి ఏళ్ళ చేసే రీతిగా ఈ లోకం మాట్లాడుతూ ఉంది.
కొంచెం భయము భక్తి ఉంటే దేవుణ్ణి నమ్మితే కొన్ని తెలుస్తాయి. కాబట్టి అది గౌరవం అనేది పెద్దలపైన దయ చూపాలి, కరుణ చూపాలి, జాలి చూపాలని వాక్యం చెప్తా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తుల వారు మరి ఇక్కడ రోమిలకు సంఘంలో మరి ఆ మాటలు కూడా సహోదర ఇలా ఉండాలని, ఇలా నడుచుకోవాలని, అభిమానంతో ఉండండి, గౌరవించుకోండి అని చెప్తా ఉంటున్నాడు. ఒకరినొకరు మీరు పోటీ పడాలి, గౌరవించుకునే దాంట్లో, బహుమానాలు ఇచ్చే దాంట్లో గౌరవించాలి. మన పెద్దలైతే మరి మనము అధ్యక్షులైన వారు ఎలాగైతే గౌరవిస్తామో ఆ రీతిగా మన సంఘంలో ఉన్న మనం కూడా గౌరవించుకోవాలని ఈ వాక్యం చెప్తూ ఉంది. నా సమయం అయిపోయిందేమో, మరి దేవుని కృపను బట్టి మరి అందరూ మరి విన్నారు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రము. ఇంకా ఉండే మరి చివరిగా ముగిచ్చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:1-3 వచనాలు. సంఘం ఎలా ఉండాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము, నా ప్రియులారా సంగమా, ఫరో యొక్క రథోత్సవంతో నిన్ను పోల్చెదనంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క పరమగీతంలో నా ప్రియురాలు అంటుంది. కాబట్టి ఆ ఫరో రాజు రథాన్ని సంఘంతో పోల్చుకున్నాడు. మరి ఇక్కడ సంఘం అనగా మనం అందరం కదా, మరి ఈ సంఘాన్ని మరి ఫరో రాజు రథంతో ఎలాగైతే పోల్చాడో ఇక్కడ సంఘాన్ని ఫరో యొక్క రథంతో పోల్చుకున్నాడు. మరి ఇక్కడ సొలొమోను రథములు గుర్రపు రౌతులను సమకూర్చినాడు. మరి యొక్క 6 గుర్రాలు మరి చక్కగా సమానంగా అడుగులు పెడతా ఉన్నాయి. మరి ఒక పక్కకు తొలిగితే కింద పడుతుంది, రథం అనేది కింద పడుతుంది. కాబట్టి మన సంఘం కూడా అలా మరి ఫరో రాజు యొక్క రథం ఎలాగైతే చక్కగా గుర్రాలు అంజలంజలు పెట్టుకొని ఎలాగైతే చక్కగా పోతుందో మన సంఘం కూడా అలా ప్రవర్తన కలిగి, జాగ్రత్త కలిగి, ఏకతాత్పర్యం కలిగి, ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి నడుచుకునే వారిగా ఉండాలని మరి ఇక్కడ సంఘంతో మరి ఫరో రాజు యొక్క రథంతో పోల్చినాడు. సల్మాన్ మహారాజు యొక్క మరి రథంతో పోల్స్తున్నాం. కాబట్టి రథాన్ని ఏకము మరి ఒకే వైపు లాగుతూ ఉంటాయి. ఆ యొక్క రథము, సల్మాన్ రాజు యొక్క రథము, ఆ గుర్రపు రథాలు ఒకే వైపు లాగుతూ ఉంటాయి. వాటి అడుగులు అన్నీ సమానంగా పడుతూ ఉంటాయి. అలా కాకుండా తల ఒక్క వైపు అవి లాగి రథం నడుస్తుందా? అది తల ఒకవైపు పోతే రథం అనేది నడచదు. కాబట్టి మనమందరము మరి ఒకే వైపుగా, ఒకే గురి కలిగి, సంఘముగా ఐక్యత కలిగే వారిగా, ఒకే మాట మీద మనము ప్రతి ఒక్క పని చేసేవారిగా ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదని వాక్యం చెలవిస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు మరి విశ్వాసులందరూ ఐక్యత కలిగి నడపాలని సంఘాన్ని దేవుడు చెప్తా ఉంది. మరి చదవండి 4వ అధ్యాయం 1వ వచనం ఎఫెసీ సంఘానికి. కావున నేను ఆజ్ఞాపించిన నా ప్రియ సహోదరులారా, కాదు, ఎఫెసీ రాసిన పత్రిక 4:1-3 వచనాలు. మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని దీన్ని ఐక్యత అంటారు. కాబట్టి మరి మన చేతి వేలు ఎలాగైతే ఐక్యంగా నడుచుకుంటాయో మరి ఆ రీతిగా మరి సంపూర్ణ వినయంతో, సంపూర్ణ జ్ఞానంతో నడుచుకోవాలని, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ఇక్కడ పౌలు సంఘంలో చెప్తా ఉంటున్నాడు ఎఫెసీ సంఘానికి. కాబట్టి అందరము మరి సమాధానం పడేవారిగా ఉండాలి. కాబట్టి మన చేతి వేలు ఎలాగైతే ఐక్యంగా 5 ఉన్నాయో ఆ రీతిగా మన సంఘము ఐక్యత కలిగినటువంటి సంఘముగా మనము ఉండాలని వాక్యం చెప్తా ఉంటుంది. ఏబు గ్రంథంలో నుంచి చివరిగా సమాధానపడిన వాక్యము చెలవిస్తూ ఉంటుంది. ఏబు గ్రంథంలో 1వ అధ్యాయము 7:1, 22వ అధ్యాయము మొదటి ఏబు గ్రంథము, మొదటి ఏబు 22-21 వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీవు సమాధానం కలుగును. కాబట్టి ఆయన ఏబు ఎవరితో సహవాసం చేసినాడంటే మనం ఏం చెప్పాలి? మరి దేవునితో సహవాసం చేశాడు. మనమందరము ఏబు ఎలాగైతే సహవాసం కలిగి ఆయన చేశాడో తన కుటుంబంలో తన వారిని అందరినీ విడిచి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోవును, యెహోవాకు స్తుతి కలుగునుగాక, యెహోవాకు స్తోత్రం కలుగునుగాక, యెహోవాకు మరి ఆ రీతిగా ఆయన మరి ఉన్నాడు. ఏబు లాంటి జీవితం మనకు ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంటుంది.
ఈ కొద్ది వాక్యాన్ని మరి మీరు ఎంతగానో ప్రయాసతో విన్నారు, ఎంతగానో ఓపికతో విన్నందుకు ప్రభు పేరిట వందనములు. మరి సార్ కూడా 20 నిమిషాలు టైం ఇచ్చినా కూడా కొన్ని నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. మరి దయతో మన్నించమని ప్రార్థిస్తూ మీకు అందరికీ వందనాలు తెలుపుతూ ఇంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా ప్రియమైనటువంటి వందనములు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో నన్నమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి, ఘనమైన దేవా, నీ బంగారు పాదములకు, మనోహరమైన పాద పద్మములకు వేల కొలది స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది దినంను చూడలేక కాలగర్భంలో గలిచిపోయి ఉంటున్నారు నైనా అన్యురాలనైనా నన్ను ప్రభువా నీ సంఘ సహవాసములో కలుచుకొని నీ సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానంలో నిన్ను మోకరించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరచి, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నైనా ఇంతవరకు నిన్ను పాటల ద్వారా స్తుతించినాము, గణపరిచినాము, ఆరాధించినాము. నైనా నీ దాసుడు ప్రభువా సంఘము ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సంఘంలో ఏ విధంగా ఐక్యత కలిగి జీవించాలి అని నీ దాసుడు చెప్పినటువంటి మాటలు మేము విన్నాం ప్రభువా. యోబు భక్తుడునైనా నీతో సహవాసము చేసిన యెడల అతనికి సమాధానము కలిగింది. మేము కూడా నీతో సహవాసము చేస్తే మాకు కూడా సమాధానము కలుగుతుందని నీ వాక్యాన్ని నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వాక్యము మేము విడిచిపెట్టుకుంటున్నట్లు మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు నీ కృపను సహాయం చేసి నడిపిస్తా